లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ విచారణలో సిట్ విచారణ ఇప్పటికే ముగిసింది. ఎంపీ మిథున్ రెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. న్యాయవాది సమక్షంలోనే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. విజయవాడ సిపి సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబు సమక్షంలో సైతం మిథున్ రెడ్డిని విచారించింది సిట్ బృందం. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్లతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఆదాన్ డిస్టిలరీస్ డికార్ట్కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో మిథున్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నించింది. మద్యం పాలసీ గురించి ప్రైవేట్ వ్యక్తులతో చర్చించాల్సినంత అవసరం అసలు ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. హైదరాబాద్, విజయవాడలోని విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా అసలు ఏం చర్చించారని సెట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎంపీ మిథున్ రెడ్డిని 8 గంటల పాటు పలు విధాలుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది సిట్. అసలు అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఏం రాబట్టారు, అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపుగా 8 గంటల పైగా కూడా విచారించారు. ప్రస్తుతం ఆయన విచారణ పూర్తి స్థాయిలో కూడా ముగిసిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అనేక అంశాలకు సంబంధించి దాదాపుగా 8 గంటల పైగా కూడా ఆయన్ని విచారణ చేపట్టిన పరిస్థితి కనిపించింది. చాలా అంశాలకు సంబంధించి ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయానికి సంబంధించి కానీ, లేకపోతే నిన్న విజయసాయిరెడ్డి చెప్పిన అంశాలకి సంబంధించి కానీ, ఇట్లా చాలా అంశాలకి సంబంధించి కూడా ఆయనకి సంబంధించి ప్రశ్నల పరంపర కొనసాగింది. 1 కాదు 2 కాదు, చాలా అంశాలకు సంబంధించి ఆయన ప్రశ్నల పరంపర అయితే కొనసాగించారు. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి చాలా ప్రశ్నలు, అంటే ఎందుకు సిట్ అధికారులకు సంబంధించి విచారణ చేపట్టారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే మీడియా పాయింట్కి వచ్చారు. సో దాదాపుగా సుదీర్ఘంగా 8 గంటల పైగా కూడా ఆయన సిట్ అధికారులు చాలా సుదీర్ఘంగా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏ రకంగా కుంభకోణం జరిగింది, కుంభకోణం జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, అలాగే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా మిథున్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా ప్రశ్న తెలుస్తా ఉంది సర్తాజ్. శివ, ఈ విచారణ మళ్ళీ పిలిచే అవకాశం ఉంది అనుకోవాలా? నెక్స్ట్ అసలు సిట్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా అందరికి కూడా నమస్కారము. నా బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉన్నందువలన అన్ని విషయాలు కూడా ఈరోజు విచారణ జరిగిన విషయాలు కానీ, కేసు గురించి కానీ నేను పూర్తిగా మాట్లాడలేను. కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొదటి నుంచి చూస్తే మొట్టమొదటగా మదన్పల్లిలో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్, 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్, మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఇన్ని కథనాలు. ఇంకొకరు మాట్లాడారు ఎర్రచందనం చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు
భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను. వాళ్ళకి ఏ విధంగా మిమ్మల్ని వాళ్ళు టార్చర్ పెట్టడం కానీ లేదంటే అవమానకరంగా మాట్లాడడం కానీ నాకు ఏమైనా ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈరోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కోర్టులో డెసిషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ ముగిసి మిథున్ రెడ్డి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ కూడా కోర్టులో ఈ కేసు ఉన్నందున తాను ఈ కేసుకు సంబంధించి ఎటువంటి కమెంట్స్ చేయబోనని, బట్ కావాలనే ప్రభుత్వం ఇటు తప్పుడు కేసులు పెట్టి విచారిస్తోంది, ఉన్న కేసులన్నీ కూడా తమపై బనాయిస్తోంది అంటూ కూడా ఆయన కమెంట్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన స్టేట్మెంట్స్ అయితే సిట్ ఇప్పటికే రికార్డ్ చేసింది, పలు క్వశ్చన్స్ కూడా అడిగింది. మొత్తం 8 గంటల పాటు విచారణ పూర్తి చేసింది. విజయవాడ సిపి సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబు సమక్షంలో మిథున్ రెడ్డిని విచారించింది సిట్ బృందం. అయితే రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్లతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందనేది మేజర్ క్వశ్చన్ గా తెలుస్తోంది. ఆదాన్ డిస్టిలరీస్ డికాట్కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో కూడా మిథున్ రెడ్డి పాత్రపై ప్రశ్నించింది. మద్యం పాలసీ గురించి ప్రైవేట్ వ్యక్తులతో జనరలీ డిస్కస్ చేయకూడదు, కానీ ప్రైవేట్ వ్యక్తులతో కూడా డిస్కస్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా అసలు ప్రైవేట్ వ్యక్తులతో చర్చించాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది సిట్. ఇక హైదరాబాద్, విజయవాడలోని విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా అసలు ఏం మీటింగ్స్ పెట్టుకున్నారు అనేది కూడా సిట్ యొక్క ప్రధాన ప్రశ్నగా మనకు అర్థమవుతోంది. మొత్తంగా 8 గంటల విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటికి వచ్చి మాట్లాడుతూ కూడా ప్రభుత్వం కావాలనే తమపై తప్పుడు కేసులు బనాయిస్తోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని కేసుల మినహా ఆల్మోస్ట్ ఉన్న కేసులన్నింటినీ కూడా కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇటు కూటమి ప్రభుత్వం తమపై బనాయిస్తోంది అంటూ కూడా వ్యాఖ్యానించారు ఆయన. అయితే ఇప్పటికే ఈ కేసు కోర్టులో ఉన్నందున ఆయన కేసుకు సంబంధించి కానీ విచారణకు సంబంధించి కానీ ఎటువంటి లీక్స్ కూడా ఇవ్వబోను అని తాను మీడియాతో తర్వాత మాట్లాడతాను అంటూ కూడా మాట్లాడారు. ప్రెజెంట్ అయితే విచారణకు సంబంధించి 8 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. ఆ తర్వాత బయటకు వచ్చి ఇలా మాట్లాడారు ఆయన. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు మిథున్ రెడ్డి మాట్లాడుతూ కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఎలా చూడాలంటారు ఆయన మాటల్ని? అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే దాదాపుగా 8 గంటల పైగా కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డి ప్రశ్నల పరంపర కొనసాగించారు. అయితే 10 నుంచి 12 ప్రశ్నలు అడిగినా ఏ ప్రశ్నకి ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఒకే ఒక ఉద్దేశంతో తనపై అన్ని రకాల కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గంధపు చెక్కలు అంటారు, ఇట్లా రకరకాల కేసులు పెట్టారు. భూ ఆక్రమణ అంటారు, మదనపల్లి ఫైల్స్ అంటారు, తాజాగా లెక్కలు తీసుకొచ్చారు. ఏది ఒక్కటి కూడా నిలిపే పరిస్థితి కనిపించట్లేదు. బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. కావాలనే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇక్కడ ఏ కేసు కూడా వాస్తవం లేదు. ప్రస్తుతం ఇది న్యాయస్థానం దృష్టిలో ఉంది కాబట్టి దీని విషయంపై తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ కావాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రకాల కేసులు, ఉమెన్ ట్రాకింగ్ అలాగే గంజాయికి సంబంధించి ఈ 2 కేసులు తప్ప మిగిలిన అన్ని రకాల సంబంధించిన కేసులు తనపై పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టింది. కానీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉందో వ్యవస్థను అడ్డుపెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి మిథున్ రెడ్డి అయితే
వ్యాఖ్యానించారు. కానీ మిథున్ రెడ్డి విషయానికి వస్తే దాదాపుగా అనేక అంశాలకు సంబంధించి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నంపరాలు కొనసాగించినా కానీ ఏ ప్రశ్నకి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. సో ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ మిథున్ రెడ్డి మాత్రం సిట్ అధికారులు ఉదయం 9:45 నుంచి సాయంకాలం 5 గంటల వరకు, అంటే దాదాపుగా 8 గంటల పైగా కూడా సిట్ అధికారులు ఆయన విచారణ చేపట్టారు. కానీ ఆయన ఏ ప్రశ్నకి సక్రమైన సమాధానం చెప్పలేదు. ప్రతిదానికి తనకు గుర్తులేదు, తెలియదు అనే సమాధానం మాత్రమే ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు విచారణకి మిథున్ రెడ్డి ఏమాత్రం కూడా సహకరించలేదు కాబట్టి మరొకసారి ఆయన్ని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొకసారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఈరోజు విచారణకు రాలేదు కాబట్టి మరొకసారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అలాగే మిథున్ రెడ్డికి వీరిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మిథున్ రెడ్డికి కూడా మరొకసారి నోటీస్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి 8 గంటల పాటు విచారణ చేపట్టినా ఎటువంటి సమాధానాలు కానీ ఎటువంటి ప్రశ్నలకు జవాబు కానీ చెప్పలేని పరిస్థితి కనిపించింది. విచారణకు ఏమాత్రం కూడా సహకరించలేదనేది సిట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే కసిరెడ్డి విషయానికి సంబంధించి కానీ విజయసాయిరెడ్డి నివాసంలో ఎందుకు భేటీ అయ్యారు కానీ అలాగే ప్రైవేటు వ్యక్తుల్ని ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేశారనే విషయానికి సంబంధించి కానీ అలాగే మద్యం మనీ ఎందుకంటే డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారియర్ చేశారు, ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు చేయలేదు అనే దానికి సంబంధించి కానీ అలాగే హలోగ్రామ్స్కి సంబంధించి దాదాపుగా 1 కోటి పైగా కూడా హలోగ్రామ్స్ నకిలీ విక్రయణ చేపట్టారు. ఎందుకు నకిలీ ఎక్కడ తయారు చేశారు, ఇట్లా ఏ ప్రశ్న అడిగినా కానీ దేనికి సంబంధించి కూడా సరైన సమాధానాలు చెప్పిన పరిస్థితి కనిపించలేదు. ప్రతిదానికి తెలియదు, గుర్తు లేదు, నాకు సంబంధం లేదనే ప్రశ్న అయితే ఆయన చెప్పినట్టు తెలుస్తామని సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఎస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ ముగిసింది. ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అనంతరం కూడా మాట్లాడుతూ కేసు కోర్టులో ఉన్నందున తాను ఎటువంటి కమెంట్స్ కూడా చేయబోను, కానీ ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అంటూ కూడా కూటమి ప్రభుత్వంపై మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.